హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజా అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నామండి. అదే ఆల్గో ట్రేడింగ్ వర్సెస్ డిస్క్రిషనరీ ట్రేడింగ్. ఓకే, ఆల్గో ట్రేడింగ్ చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయా, లేకపోతే డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయా అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నామండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలామంది టైం అండ్ అగైన్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు అండ్ మేము చెప్తూ ఉంటాం, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఈరోజు వీడియో చేస్తామని అనుకున్నామండి. సో దట్ ఏంటంటే చాలామంది తెలుగు వాళ్ళకు కూడా ఒక ఆన్సర్ దొరుకుతుంది. సో మనం ఆ టాపిక్ డిస్కస్ చేసుకోబోయే ముందు ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇలాంటి టాపిక్స్ బయట ఎవరు చెప్పరండి. నేను ప్రాక్టికల్గా ట్రేడ్ చేస్తాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్, లాస్ట్ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని నేను మీకు చెప్తున్నానండి. చేతులు కాల్చుకోవద్దు అని చెప్పి నేను చాలామందికి ఇంతకు ముందు కూడా చెప్పానండి, మిస్టేక్స్ చేస్తుంటే. సో ఇలాంటి టిప్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ అన్నీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఒక్కసారి టాపిక్ డిస్కస్ చేసుకున్న ముందు రెగ్యులర్గా చూసేటట్టుగా ఒకసారి చూద్దామండి. వాళ్ళు ఇది మన P&L అండి. నో ప్రాఫిట్ నో లాస్, ఆల్మోస్ట్ 17 lakhs క్యాపిటల్ మీద మనకు ఆల్మోస్ట్ 600-700 అంటే ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్లోనే ఉన్నామండి మనం. క్విక్గా ఒక్కసారి P&L చూద్దామండి. ఇదైతే డ్రాస్టిక్గా పడిందండి. చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 10,000 రూపీస్ దాటామండి మనం. ఇక్కడ చూడొచ్చు మీరు, హైయెస్ట్ MTM 10,200 వరకు వెళ్ళి ఆల్మోస్ట్ మొత్తం ప్రాఫిట్స్ అన్నీ పోయినాయండి. ఓకే, బట్ దట్స్ ఓకే, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మార్కెట్. యాజ్ లాంగ్ యాజ్ మనకి ఎక్కువ లాసెస్ రానంత వరకు వీఆర్ గుడ్. దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, స్ట్రాటజీస్ని చేంజ్ చేయాల్సిన పని అస్సలే లేదు. ఓకే, సో అదండి. ఎవరికైనా ఈ టూల్ కావాలి, ఈ ట్రేడ్ బాస్ డెస్క్టాప్ టూల్ కానీ వేరే ఆల్గో టూల్స్ కావాలంటే జస్ట్ మమ్మల్ని ఒక్కసారి వాట్సాప్ చేయండి, మేము మీకు ప్రొవైడ్ చేస్తాం ఈ టూల్స్. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆల్గో ట్రేడింగ్ వర్సెస్ డిస్క్రిషనరీ. డిస్క్రిషనరీ అంటే ఏంటండి, మీరు గ్రాఫ్స్ అన్ని ముందు పెట్టుకొని అనలైజ్ చేసి మార్కెట్ని, లేకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ, వాల్యూమ్స్ కానీ, ప్రైస్ యాక్షన్ కానీ ఏదో ఒకటి మీరు అనలైజ్ చేసి అప్పటికప్పుడు మార్కెట్లో మీరు పొజిషన్స్ని అమ్మినా కొన్నా దాన్ని మనం ఏమంటామంటే డిస్క్రిషనరీ ట్రేడింగ్ అంటాం. అంటే మీరు మైండ్ పెట్టాలి, ఆలోచించాలి, అనలైజ్ చేయాలి మార్కెట్ని. అప్పుడు మీరు దాన్ని బై కానీ సెల్ కానీ చేస్తే, అది స్టాక్స్ అవ్వచ్చు, ఆప్షన్స్ అవ్వచ్చు, ఏదైనా దాన్ని డిస్క్రిషనరీ ట్రేడింగ్ అంటామండి. లేదు, ఒక సిస్టంలో మీరు ఆటోమేటిక్గా రూల్స్ని ఇచ్చేసి ఆటోమేటిక్గా 100% ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేసేస్తే దాన్ని మనం ఆల్గో ట్రేడింగ్ అంటామండి. ఓకే, మీరు చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, ఈ టూల్ ఉంది. ఈ టూల్లో మనం కండిషన్స్ అన్నీ ఫీడ్ చేస్తున్నాము. నేను రోజు ఏం చేయనండి, జస్ట్ వచ్చి మార్నింగ్ ఒక్కసారి ఆన్ చేస్తాను. ఎవ్రీథింగ్ 100% ఎండ్ టు ఎండ్ అంతా కూడా ఈ టూలే టేక్ కేర్ చేస్తుంది. నేను మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వటం కానీ ఏమి చేయనండి. కాకపోతే మధ్యలో పొజిషన్స్ని మానిటర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమైనా గ్లిచెస్ వస్తాయి. ఈ మధ్యన ఎక్స్చేంజ్లో కూడా గ్లిచెస్ వస్తున్నాయి. సో అలా ఏమైనా గ్లిచెస్ వస్తే ఆ టైంలో జస్ట్ ఎగ్జిట్ అవ్వాలి మాన్యువల్గా పొజిషన్స్ కాబట్టి. బట్ అదర్వైజ్ ఆల్మోస్ట్ 100 daysలో 99.99% అసలు మనం దీన్ని టచ్ చేయమండి. ఇది 100% ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్. దీన్ని ఏమంటామంటే ఆల్గో ట్రేడింగ్ అంటాం మనం. ఓకే, సో ఆల్గో ట్రేడింగ్ అండ్ డిస్క్రిషనరీ ట్రేడింగ్ అని 2 types ఆఫ్ ట్రేడింగ్స్ ఉంటాయండి మార్కెట్లో. ఏది ఇంపార్టెంట్ అనే దానికి క్లియర్ కట్ ఆన్సర్ ఉందండి మన దగ్గర. సో ఏది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మనం ఒకసారి సెబీ వాళ్ళ స్టాటిస్టిక్స్ తీద్దామండి. సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారండి, సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి 100 మెంబర్స్లో 89% ఆఫ్ ద ఆప్షన్ ట్రేడర్స్ ఆర్ ఇన్ లాస్. ఓకే, 11% మాత్రమే ప్రాఫిట్లో ఉన్నారు. అది కూడా మళ్ళీ ఏంటండి, బ్రోకరేజెస్ అవన్నీ తీయకుండా, ఎక్స్పెన్సెస్ తీయకుండా. ఓకే, ఎక్స్పెన్సెస్ అవన్నీ తీసి అట్లీస్ట్ ఒక 10% అయినా ప్రాఫిట్లో ఉండాలి కానీ అంత కష్టపడి ఇయర్ మొత్తం ట్రేడ్ చేస్తే. అలా చూసుకుంటే మ్యాక్సిమం ఒక 3-4% మంది మాత్రం ప్రాఫిట్లో ఉంటారు. రైట్, అఫ్కోర్స్ సెబీ వాళ్ళ రిపోర్ట్లో అయితే మనకి ఆల్గో ట్రేడర్స్ ఎంతమంది, డిస్క్రిషనరీ ట్రేడర్స్ ఎంతమంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదండి. బట్ ఓవరాల్ వాళ్ళు ఏం చేశారంటే, ఓవరాల్ స్టాటిస్టిక్స్ తీసినప్పుడు 11% మాత్రమే ప్రాఫిట్లో ఉన్నారు, 89% మంది లాస్లో ఉన్నారు అని చెప్పారండి. ఓకే, సో ఇది ఇట్లా ఉంటే రీసెంట్గా మనకి చాలామంది ఆల్గో స్టాటిస్టిక్స్ కూడా రిలీజ్ చేస్తున్నారండి. మనకి ఆల్గో టెస్ట్ అని ఒక వెబ్సైట్ ఉందండి. వాళ్ళు ఈ బ్యాక్ టెస్టింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, లేకపోతే లైవ్ ఆల్గో ప్లాట్ఫామ్స్ కానీ రన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒక స్టాటిస్టిక్ రిలీజ్ చేశారండి రీసెంట్గా. వాళ్ళు ఏం రిలీజ్ చేశారంటే, నేను ఇది స్నాప్షాట్ కూడా ట్విట్టర్లో క్యాప్చర్ చేశానండి ఆ రోజు వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు, ఎందుకంటే ఎప్పుడైనా మన వీడియోలో యూజ్ అవుతుందని చెప్పి. వాళ్ళు ఏం రిలీజ్ చేశారంటే మీరు చూడొచ్చు ఇక్కడ, జస్ట్ ఇది క్వార్టర్ అండి. ఐ థింక్ వాళ్ళు ఫ్యాన్సీగా ఇచ్చారు, ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ని. మీరు కనుక ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్వార్టర్లో ఐ థింక్ ఇది నాకు గుర్తున్నంత వరకు కూడా ఇది ఫినాన్షియల్ క్వార్టర్స్.
ఓకే. అంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇక మే వరకు అయి ఉంటుందండి. సో, ఎనీవే పాయింట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే 45% ఆఫ్ ద ఆల్గో ట్రేడర్స్ ఓకే. సక్సెస్‌ఫుల్ అని చెప్పి ఒక మెట్రిక్ రిలీజ్ చేశారండి విత్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ ఆల్. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సెబీ వాళ్ళు రిలీజ్ చేసిన 11% ఏదైతే ఉందో ఓకే. ఈ 11% బోత్ ఆల్గో ట్రేడర్స్ ప్లస్ డిస్క్రిషనరీ ట్రేడర్స్ అండి. ఓకే. ఇక్కడ మనకి ఓన్లీ ఆల్గో ట్రేడర్స్ మాత్రమే 45% మంది ఉన్నారండి. ఆఫ్‌కోర్స్ ఈ శాంపిల్ సైజ్ తక్కువ. ఈ కొంచెం శాంపిల్ సైజ్ ఇది ఫుల్ సైజ్ అండి ఇది. బట్ మీరు కనుక ఈవెన్ ఎక్స్‌ట్రాపులేట్ చేసినా కూడా స్టాటిస్టిక్స్‌లో మనకి ఎక్స్‌ట్రాపులేషన్ అని ఉంటుంది. ఈవెన్ మీరు ఎక్స్‌ట్రాపులేట్ చేసినా కూడా ఆల్మోస్ట్ రిజల్ట్స్ కొంచెం అటు ఇటుగానే ఉంటాయి. ఓకే. సో, ఈ 45% కనుక మీరు ఇంక్లూడ్ చేసుకుంటే ఓన్లీ ఆల్గో ట్రేడర్స్ ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే ఈ 11%లో ఓకే. ఆల్మోస్ట్ ఒక 7-8% మంది ఓకే. 7-8% మంది ఆల్గో ట్రేడర్స్ ఉంటారండి. ఒక 2-3% మంది మాత్రం డిస్క్రిషనరీ ట్రేడర్స్ ఉంటారు. ఓకే. ఎవరికైనా కొంచెం స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ వచ్చుంటే వాళ్ళు ఈ రిజల్ట్స్‌ని కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది సబ్‌సెట్ అంటామండి. ఓకే. ఇది గనక సెబీ వాళ్ళు రిలీజ్ చేసింది పెద్ద సెట్ అయితే అందులో ఉన్నదాన్ని ఒక సబ్‌సెట్ అంటాం మనం. ఓకే. ఈ పెద్ద సెట్‌లో 11% మంది ప్రాఫిట్‌లో ఉన్నారు. కానీ ఈ సబ్‌సెట్‌లో మాత్రం 45% మంది ఆల్గో ట్రేడర్స్ ప్రాఫిట్‌లో ఉన్నారు. ఓకే. సో, వాటెవర్ ఇట్ ఈస్ అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఆల్గో ట్రేడర్స్‌కి ఎడ్జ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా ఎక్కువ. మళ్ళీ కొంచెం కాదండి. చాలా చాలా ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది అంటే దానికి ఒక రీజన్ ఉందండి. అదేంటంటే మనం ఎప్పుడైతే ఆల్గో ట్రేడింగ్ చేస్తామో ఓకే. ఆ ఆల్గో ట్రేడింగ్ చేసినప్పుడు మనకి ఎమోషన్స్ అనేవి ఉండవండి. ఓకే. గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్‌లో లాస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సైకాలజీ. ఓకే. ఎప్పుడైతే మీరు సైకలాజికల్‌గా దెబ్బతింటారో ఇంకా లాసెస్ ఎక్కువైపోతాయి. లేకపోతే ఆ టైంలో మార్కెట్స్ వోలటైల్‌గా ఉండటం వల్ల. దీని వల్లనే ఆల్మోస్ట్ 90-95% మంది ట్రేడర్స్ కానీ, బిగినర్స్ కానీ లేకపోతే అడ్వాన్స్ ట్రేడర్స్ కానీ తప్పులు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఆల్గో ట్రేడింగ్‌లోకి ఎంటర్ అవుతారో కంప్లీట్‌గా ఎమోషన్స్ అనేవి ఉండవు. ఓకే. మీరు జస్ట్ సిస్టమ్‌ని రన్ చేస్తారు. అదే రన్ చేస్తది. ప్రాఫిట్‌కెళ్ళినా, లాస్‌కెళ్ళినా దానికి ఎమోషన్స్ ఉండవు. మనం కూడా అట్లాగే ఉండాలి. మనం కూడా ఎమోషన్స్‌కి దూరంగా ఉండాలి. దాని పని దాన్ని చేసుకొనివ్వాలి. ఖచ్చితంగా మీకేమవుతుందంటే అట్‌లీస్ట్ సంపాదించడం పక్కకు పెట్టండి. పోగొట్టుకోవటం మీరు తక్కువ పోగొట్టుకుంటారు. ఓకే. ఇందాక నేను చెప్పినట్టుగా 90% మంది ట్రేడర్స్ కనుక ఒకవేళ పోగొట్టుకుంటుంటే అది మనకి డ్రాస్టిక్‌గా కిందకొచ్చేసి ఒక 50% మంది మాత్రమే పోగొట్టుకుంటారు ఆల్గోలో. మిగతా 50% మంది అట్‌లీస్ట్ కొంచెం సంపాదించుకుంటారు. ఎక్కువ సంపాదిస్తారు. ఓకే. అది పక్కకు పెడితే పోగొట్టుకోవటం మాత్రం తక్కువ పోగొట్టుకుంటారు. తక్కువ మంది పోగొట్టుకుంటారండి. ఓకే. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆల్గో ట్రేడింగ్‌లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎమోషన్స్ ఉండవు మనకి. రైట్. అండ్ అట్లాగే ఒకసారి మనం ఈ గ్రాఫ్‌ని చూస్తే ఇది ఫస్ట్ క్వార్టర్ 54%, సెకండ్ గ్రాఫ్‌లో 52% మంది ఉన్నారు. థర్డ్ క్వార్టర్‌లో మనకి 49%, దాని తర్వాత 43. ఆఫ్‌కోర్స్ ఇది కిందకొస్తోందండి. బట్ ఇట్స్ ప్రెటీ కామన్. పైకి వెళ్తుంది, తర్వాత కిందకొస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకొస్తుంది. జనరల్‌గా ఈ డేటా స్టాటిస్టిక్స్ జనరల్‌గా పైకి కిందకి వెళ్తూ ఉంటాయండి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్గో వర్సెస్ డిస్క్రిషనరీ కనుక ఎవరైనా మాట్లాడితే ఓకే. ఆల్గో ట్రేడింగ్‌కి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ నాకు తెలిసిన కొంతమంది డిస్క్రిషనరీ ట్రేడింగ్‌లో చాలా డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారండి. కానీ మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామో ఒక యావరేజ్ మనిషి ప్రాబబిలిటీ వైస్ ఉంటే వాడికి డిస్క్రిషనరీ ట్రేడింగ్‌లో డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుందా? ఆల్గో ట్రేడింగ్‌లో రావడానికి ఛాన్స్ ఉంటుందా? ఓకే. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈవెన్ నేను కూడా 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న నేను కూడా డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేస్తే ఒక్కొక్కసారి పానిక్ అవుతాను. ఓకే. తప్పులు చేస్తా దానివల్ల. కానీ ఆల్గో ట్రేడింగ్‌లో నేను అసలు దాన్ని కదపనండి. ఆటోమేటిక్‌గా అది ఎళ్తుంది. దాని పని అది చేసుకుంటుంది. ఎండ్ ఆఫ్ ద డే నేను రిజల్ట్ ఏంటో చూసుకుంటాను. ఇది మెయిన్ అడ్వాంటేజ్. ఓకే. సో, దానివల్ల నేను చెప్పేది ఏంటి అంటే ఆల్గో వర్సెస్ డిస్క్రిషనరీ అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లేకపోతే డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేయలేకపోతున్నారో లాస్‌లో ఉన్నారో మీ ఫైనల్ గోల్ ఆర్ మీ ఫైనల్ హెల్ప్ ఏంటి అంటే ఆల్గో ట్రేడింగ్. ఓకే. ఇది మీరు నా దగ్గర తీసుకోవాలని చెప్పట్లేదండి. మీరు ఎక్కడైనా తీసుకోండి. ఏవైనా చేయండి. కానీ డిస్క్రిషనరీలో లాసెస్ వస్తే మీరు రియలైజ్ అవ్వండి. ఓకే. ఇట్లాగా డిస్క్రిషనరీ ట్రేడింగ్ కష్టము. ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి ఆల్గో ట్రేడింగ్‌లో ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు. పైగా మీ జాబ్స్ మీరు చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ ఎప్పుడో మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఆల్గో ట్రేడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ హెచ్ఎఫ్టీస్ కానీ లేకపోతే ఎఫ్ఐఎస్ కానీ హెవీగా యూజ్ చేస్తారు దీన్ని. ఇప్పుడు రీసెంట్‌గా రిటైలర్స్‌కి కూడా వచ్చిందండి ఆల్గో ట్రేడింగు.
సో ఇన్ కేస్ ఒకవేళ కనుక మీకు లాసెస్ వస్తున్నాయంటే ఒక్కసారి ట్రై చేయండి ఆల్గో ట్రేడింగ్. సో అప్పటికి మీకు కనుక లాసెస్ వస్తున్నాయి అంటే అప్పుడు మీరు ఒక డిసిషన్ తీసుకోవచ్చు, ట్రేడింగ్ ఆపేద్దామా లేకపోతే ఇన్వెస్టింగ్ వైపు వెళ్దామా అని. ఓకే, సో అదండి ఈరోజు వీడియో. మనకున్న గ్రాఫ్ ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం ఆల్గో ట్రేడింగ్ బెటరా, డిస్క్రిషనరీ ట్రేడింగ్ బెటరా అని. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఒక యావరేజ్ మనిషికి లేకపోతే బిగినర్కి కానీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే ఆల్గో ట్రేడింగ్ అండి. లేదు ఒక 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు నేను ఏం చేస్తున్నాను తెలుసు, ఐఎమ్ ప్రాఫిటబుల్, డిస్క్రిషనరీలో ఆల్రెడీ నేను ప్రాఫిట్లో ఉన్నాను అని అనుకునే వాళ్ళు డిస్క్రిషనరీ ట్రేడింగ్ కంపల్సరీగా కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో అదండి ఈరోజు వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైనా మన తెలుగు ఆడియన్స్ ఉంటే దయచేసి షేర్ చేయండి. అండ్ అట్లాగే మీరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.